పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చిలకంపాడు గ్రామంలో పొలం పెలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి చాలా నేర్చుకున్నానన్న ఎమ్మెల్యే ధర్మరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల అయిన సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అంటే జనసేన ఎమ్మెల్యే ఇప్పటివరకు కూడా జరిగింది విషయం ఏంటండి అని అడిగే ప్రయత్నం, ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు పచ్చమట్ల ధర్మరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, 100 రోజుల అయిన సందర్భంగా మీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు ప్రజలకు ఏం చేసింది ఏంటంటారు? మేము ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో మొట్టమొదటిసారిగా మేము పెన్షన్ల కార్యక్రమాన్ని 4000 ప్రతి ఇంటింటికి కార్యక్రమాన్ని చేయటం, అలాగే మన రోడ్ల వ్యవస్థలను కూడా మెరుగుపరచడం, అలా మనకి పంచాయతీలకు కూడా నిధులు అందించడం, వాళ్ళకి పంచాయతీలను బలోపేతం చేసే విధంగా మా కార్యాచరణ ప్రతిదాన్ని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి దాన్ని ఒక ప్రణాళిక రూపంలో అయితే సుమారుగా ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి 22 కోట్ల గ్రాంట్ తీసుకొచ్చాం ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కాంపోనెంట్ కింద. దాన్ని అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి రాబోయే 100 రోజుల్లో కూడా ఈ అన్నిటిని కంప్లీట్ చేసే విధంగానే మా కార్యాచరణ ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాం. సార్, అయితే కనుక ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఒక నేషనల్ కెలామిటీ వచ్చి విజయవాడ అంతా కూడా తలకొతలం చేసిన పరిస్థితి. దాన్ని సరైన రీతిలో పెట్టేందుకు కూడా అనుభవించడానికి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సహకరించిన మీరు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అనుభవం ఏంటంటారు? ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా అయ్యారు, ఆయనతో మీ అనుభవం ఎలా ఉందంటారు? అసలు అది అనుకోకుండా ఒక ప్రకృతి విపత్తుకి అనుకోకుండా వచ్చింది. దాన్ని ఎంతో చాకచక్యంతో ఎంతో అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహారం అవుతానేమని ఉండటానికి ఏమండి అన్నిటిని కూడా కల్పించి మన ముఖ్యమంత్రి గారు సుమారు 10 రోజులు కలెక్టరేట్లోనే ఉండి అక్కడి నుంచి పర్యవేక్షించి ప్రతి దాన్ని కూడా ఈరోజు అంతా కూడా క్లియర్ చేసి ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అంత త్వరితగతిన చేసిన ముఖ్యమంత్రి ఆయనే. ఎందుకంటే ఆయన సారథ్యంలో మీ అందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే శ్రీవారు అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి అత్యంత ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూను అపవిత్రమైందని చెప్పి అంటున్నారు. దానికి గాను పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష అయితే చేపట్టారు. దాని మీద ఏమంటారు? మనకి ఏదైతే ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పారో దాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటిది ఎప్పుడూ కూడా జరగకుండా అలాగే సిట్ కమిటీ వేసి వాటిని చేస్తున్నాం. అలాగే మా అధ్యక్షులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీక్ష చేపట్టారో దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఆయనకి మద్దతుగా కూడా మేము అందరం కూడా దీక్షలు చేయటం, అలాగే దాన్ని ఎందుకంటే ఒక హిందూ మతాన్ని అవగౌరవపరిచే విధంగా అలాగే రకరకాలని గత ప్రభుత్వం చేయటం జరిగింది. ఇదే మతంలో కాదు, ఎవరికైనా ముస్లింలకైనా క్రైస్తవులకైనా ఇలా అవమానాలు జరిగినప్పుడు కూడా మేము అండగా నిలబడతామని మా అధ్యక్షులైన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దానికి మేము అందరం కూడా పూర్తిగా మద్దతు తెలుపుతూ ఆయన వెంటనే నడచడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. సార్, అయితే ఫైనల్గా చెప్పండి, అంటే ఏదైతే డిప్యూటీ సీఎం వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు ఉన్నారో ఆయనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, దాని మీద ఏమంటారు? అంచులంచులుగా పైకి ఎదిగి ఆయన్ని గుర్తించి ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వటం చాలా సంతోషం. యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఆయనకి ఇవ్వటం గర్వంగా ఫీల్ అవుతున్నారు అందరూ. థ్యాంక్ యూ సార్. అది మొత్తానికి చూసినట్టయితే కనుక దాదాపుగా అంటే గడిచిన 100 రోజుల్లోని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో కూడా ఇది పెద్ద ఎత్తున అయితే కనుక ఎవరు ప్రభుత్వాలు ఎవరూ చేయని విధంగా ఎంతో అనుభవజ్ఞులైన చంద్రబాబు సారథ్యంలోనూ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనూ కూడా మేము పెద్ద ఎత్తున అయితే కనుక కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి సంబంధించి అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతను అంచెలుగా ఎదుగుతూ ఎప్పటి నుంచో కూడా పెద్ద ఎత్తున అయితే కూడా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి కాబట్టి అతనికి ఇవ్వడం ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నారని చెప్తున్న పచ్చమట్ల ధర్మరాజు గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ దాసుతో ప్రైమ్ 9 ఉంగుటూరు నుంచి.